వెల్కమ్ టు ఆరు షెడ్యూల్ జోన్. మరి ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ అయితే విడుదలైంది. కాకపోతే కొంతవరకు చాలా ఆస్పిరెంట్స్కి డిసాటిస్ఫాక్షన్ అయితే ఉంది. ఎందుకంటే ఆశించినటువంటి ఖాళీలు 3000కు పైచీలకు అయితే వచ్చినటువంటి వేకెన్సీస్ కేవలం 1600 మాత్రమే. బట్ డ్యూ టు ఇంటర్నల్ ఇష్యూస్ లేదా కంటిన్యూస్గా ఎవ్రీ ఇయర్ మనం జాబ్స్కి అనేటువంటిది ఇవ్వాలి అనే ఉద్దేశంతో వీళ్ళు తక్కువ పోస్టులకి నోటిఫికేషన్ అయితే ఇచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. బట్ ఏమైనప్పటికీ కూడా కంటిన్యూస్గా రెగ్యులర్గా నోటిఫికేషన్స్ అయితే హైకోర్టు నుంచి ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఈ 1600 పోస్టులు ఎక్కువగా కాంపిటీషన్ ఉన్నటువంటి ఉద్యోగాలు ఏంటి అని చూసినట్లయితే మనకి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు. మరి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏ జిల్లాకు ఎన్ని ఉన్నాయి, ఒకవేళ మీ జిల్లాలో మీ క్యాస్ట్లో వేకెన్సీస్ లేకపోతే మనం ఇప్పుడు ఏం చేయాలి, అదేవిధంగా కంప్యూటర్ సర్టిఫికేట్ కంపల్సరీ కావాలా, వయోపరిమితి ఎంత ఉండాలి, ఫీజు ఎంత, సిలబస్ ఏంటి అనేటువంటి అంశాలను చాలా క్లియర్గా డీటెయిల్డ్గా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. అదేవిధంగా సాలరీ ఎంత ఉంటుంది, అదేవిధంగా మనకి వర్క్ అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. సో మరి ఇక్కడ ఏపీ హైకోర్టులో ఈ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో మిగిలినటువంటి ఉద్యోగాలు 10 రకాలైనటువంటి పోస్టులు. యాక్చువల్గా మనకు 21 రకాలైనటువంటి పోస్టులు అయితే నోటిఫికేషన్ రావాల్సి ఉంది. కొన్ని మాత్రమే వచ్చాయి. దాంతోపాటుగా అన్ని జిల్లా కోర్టు నోటిఫికేషన్స్ ఇచ్చారు, కానీ హైకోర్టు నోటిఫికేషన్స్కి హైకోర్టు వేకెన్సీస్కి సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వలేదు. కాబట్టి ఇవన్నీ కలిపి మరొక నోటిఫికేషన్తో మనకి ఎక్కువ పోస్టులు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. కాబట్టి డిసప్పాయింట్ అవ్వద్దు, ఇది ప్రిపేర్ అవుతుండండి. ఈలోపు మనకి ఎండోమెంట్ నోటిఫికేషన్ వస్తుంది, తర్వాత మళ్ళీ మిగిలినటువంటి నోటిఫికేషన్స్ కూడా వరుసగా వస్తుంటాయి. కాబట్టి మనం ప్రిపేర్ కావడానికి ఒక నోటిఫికేషన్ అంటూ ఉంటే మనం మోటివేటెడ్గా ప్రిపేర్ అవుతాం. కాబట్టి దీన్ని ఆ విధంగా ఉపయోగించుకోండి. ఖచ్చితంగా సిన్సియర్గా ఎఫర్ట్ పెడితే 100% జాబ్ అయితే వస్తుంది. మరి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మన ఆరు షెడ్యూల్ జోన్ ఇంటిగ్రేటెడ్ లాంగ్ టర్మ్ బ్యాచ్, మరి ఇంటిగ్రేటెడ్ లాంగ్ టర్మ్ మెంటర్షిప్ బ్యాచ్ మనం స్టార్ట్ చేసాం. ఏపీ హైకోర్టుకి కంటిన్యూస్గా ఇందులో భాగంగా ర్యాపిడ్ 60 days ప్లాన్, ర్యాపిడ్ బ్యాచ్ అనేటువంటి స్టార్ట్ చేస్తాం. ఈ ర్యాపిడ్ ప్లాన్లో కంటిన్యూస్గా లైవ్ క్లాసెస్ ఉంటాయి, రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి, మెటీరియల్స్, బిడ్ బ్యాంకులు, ప్రతిరోజు టెస్ట్ అయ్యాక ఎక్స్ప్లెనేషన్, ఇలాగా కంప్లీట్గా మిమ్మల్ని 100% ఒక ఆఫ్లైన్ కోచింగ్ సెంటర్లో కూర్చొని మీరు ఏ విధంగా అయితే ప్రిపేర్ అవ్వగలరో అంతకంటే గొప్పగా మిమ్మల్ని ప్రిపేర్ చేయించి 100% జాబ్ వచ్చే విధంగా మేము ఇంటిగ్రేటెడ్ లాంగ్ టర్మ్ మెంటర్షిప్ ప్రోగ్రాంలో మీకు ట్రైనింగ్ ఇస్తాం. ఈ ప్రోగ్రాంలో జాయిన్ అయితే 60 days 70 days మనం హైకోర్టు అయిపోయిన తర్వాత మీకు ఈ కోర్స్ కంప్లీట్ కాదు, 2 ఏళ్ల పాటు తర్వాత ఎండోమెంట్కి, ఆ తర్వాత గ్రూప్ 2కి అన్నిటికీ కూడా ఇదే విధమైనటువంటి ప్రోగ్రామ్ ఉంటుంది. కాబట్టి ఇంటి దగ్గర కూర్చొని ఆఫ్లైన్ తరహా ప్రోగ్రామ్ ఆన్లైన్లో పొందాలని మీరు అనుకుంటే కనుక, పర్సనల్ గైడెన్స్తో వ్యక్తిగత పర్యవేక్షణతో మీరు పొందాలనుకుంటే మాత్రం మన మెంటార్షిప్లో జాయిన్ అవ్వండి. 50 మంది మాత్రమే ఎల్లుండి బ్యాచ్ అయితే ఉంటుంది. ఆసక్తి ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఆసక్తి లేని వాళ్ళు 2000 ఫీజు ఉంటుంది, 2 years వ్యాలిడిటీ ఉంటుంది. ఆసక్తి లేకపోతే అనవసరంగా టైంపాస్గా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వద్దు. సరే, మరి ఇప్పుడు మనం ఏపీ హైకోర్టుకి సంబంధించి అసలు వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, మరి తక్కువ వేకెన్సీస్ ఉన్నాయని మనకి చాలామంది డిసప్పాయింట్ అవుతున్నారు కదా, వాళ్ళందరికీ కూడా ఏంటి పరిస్థితి అని చూసుకున్నట్లయితే ఇక్కడ మరి ఏపీ హైకోర్టు జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి చూసుకున్నట్లయితే ప్రతి జిల్లాకు వేరియస్ వేకెన్సీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసినట్లయితే అనంతపురం డిస్ట్రిక్ట్స్లో 18 వేకెన్సీస్ ఓపెన్ కేటగిరీలో ఉన్నాయి. మరి 9 ఇందులో ఉమెన్కి కేటాయించారు. ఇక్కడ మిగిలినటువంటి కేటగిరీస్తో చూసుకున్నట్లయితే మీకు బీసీఏకి 3, బీసీఏకి 3, అందులో 1 ఉమెన్, బీసీబీ, బీసీడీ, బీసీఈ. అదేవిధంగా అంటే ఇక్కడ ఆల్ బీసీ కేటగిరీస్కి ఒక 4 పోస్టులు అయితే ఉన్నాయి. బీసీఈకి 1 ఉంది, ఎస్సీకి 9 పోస్టులు ఉన్నాయి. కాబట్టి 53 పోస్టులు అనంతపురం జిల్లాలో మీకు ఉన్నాయి. ఇప్పుడు కూడా పోస్టులు తక్కువ, అంటే ప్రతి కమ్యూనిటీకి 3-4 ఉన్నాయి. అదేవిధంగా మనకి ఓపెన్లో 18 పోస్టులు ఉన్నాయి. మరి ఇప్పటికీ కూడా పోస్టులు తక్కువ, మాకు సరిపోవని అనుకుంటే అది వాళ్ళ కర్మ తప్ప ఇంకేం మనం చేసుకోలేము. ఎందుకంటే 18 పోస్టులు అనేటువంటి చిన్న విషయం ఒక జిల్లాకి సంబంధించి. ఓపెన్లో మిగిలిన పోస్టులు మొత్తం 56 పోస్టులు అంటే 53 పోస్టులు అంటే చిన్న విషయం కాదు. అంటే ఏడుస్తూ ఎందుకంటే ఎగ్గొట్టడానికని అంటారంట. అలాగా ఎందుకు నీకు జాబ్ రాలేదు, ఎందుకు నువ్వు సిన్సియర్గా ప్రిపేర్ అవ్వలేవు, ఎందుకు ఫోన్ పెట్టుకొని అంటే ఆ ప్రిపరేషన్ అని పేరు చెప్పి ఫోన్లో రీల్స్ చూస్తున్నావు అని చెప్పి పేరెంట్స్ కానీ లేదా ఫ్రెండ్స్ కానీ అడిగితే ఆడి చేతకంతనాన్ని కవర్ చేసుకోవడానికి, సమాధానం చెప్పడానికి ముందుగా ప్రిపేర్ అయిపోయే వంకలు ఏంటి అంటే పోస్టులు తక్కువ ఉన్నాయి, ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయిపోతుంది, లేదా క్వశ్చన్ పేపర్ టఫ్గా ఉంది, ఆ సార్ సరిగ్గా చెప్పలేదు, ఇలాంటి కారణాలు ముందే వెతుక్కుంటాడు అసమర్థుడు. బట్ సమర్థుడు ఎవడైతే ఉంటాడో వాడు ఈ జిల్లాలో నాకు ఈ పోస్టులు ఉన్నాయి చాలు, వీటిలో ఒకటి నాది అనుకొని
ప్రిపేర్ అవుతాడు సమర్థుడు. మీరు అందులో ఉన్నారా, ఈ చెత్త స్క్రాప్ బ్యాచ్లో ఉన్నారా, మీరు డిసైడ్ అవ్వండి. నేను ఇలా అంటానని నా మీద నెగిటివ్ కామెంట్లు పెట్టి అన్సబ్స్క్రైబ్ చేసి పోయినా పర్లా. ఎందుకంటే ఇక్కడ ఎవరైతే సిన్సియర్గా ఈ 50 మంది ఉంటారో 50 మంది నాకు సక్సెస్ఫుల్గా ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో విజేతలు నాకు కావాలి తప్ప ఇలా నెగిటివ్ గాళ్ళు నాకు అవసరం లేదనమాట. అందుకనే నేను జెన్యున్గా ఓపెన్గా చెప్తున్నా. మరి ఈ పోస్టులు కేవలం 56 పోస్టులే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నా సరే 18 పోస్టులు ఓపెన్లో ఉన్నాయి కాబట్టి మీరందరూ ప్రిపేర్ అవ్వండి అని చెప్తాను. అంతే తప్ప మనకి తక్కువ పోస్టులు ఉన్నాయి ఈ లేదంటే యూట్యూబ్లో ఇంతకుముందు 3000 చెప్పారు, ఇప్పుడు 1600 వచ్చాయి, ఇట్లా పనికిమాలిన కామెంట్లు చేసుకుంటూ ఉంటుంటారనమాట. వాళ్ళ వల్ల ఎవరికీ ఉపయోగం ఉండదు, పేరెంట్స్కి ఉండదు, వాళ్ళకి ఉండదు. ఉన్న ఈ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఈ పోస్టుకి సంబంధించి ముందు మనం ప్రిపేర్ అవ్వాలి. ఓపెన్లో అయితే ఉన్నాయి కదా అని అనుకోవాలి, క్యాష్లో కూడా ఉన్నాయి, లేకుండా ఏం పోలేదు జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి. సో ఇక్కడ చూసినట్లయితే మనకి చిత్తూరు జిల్లా చూసుకున్నట్లయితే 67 పోస్టులు ఉన్నాయండి. ఓపెన్లో మనకి 20 పోస్టులు ఉన్నాయి, మహిళలకు 8 ఇచ్చారు. మరి ఈస్ట్ గోదావరి చూసుకున్నట్లయితే 25 పోస్టులు ఓపెన్లో ఉంటే 80 పోస్టులు ఉన్నాయి. 80 పోస్టులు ఉన్నాయి. ఇక సరిపోవు అనుకుంటే వాళ్ళ కర్మ అనమాట. ఇక నెక్స్ట్ చూసినట్లయితే సరిపోవు అంటే నీకు ఎన్ని పోస్టులు కావాలి? ఒకటికి ఒక పోస్టే కదా కావాలి. ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ లాగా 10 పోస్టులు కావాలి నీకు ఒక్కడికే, మీ ఇంట్లో అందరికీ ఒక పోస్ట్ అయితే ఉంది కదా అక్కడ, నీ క్యాస్ట్లో ఉంది. నెక్స్ట్ మనకి ఓపెన్లో కూడా ఉంది. మరి ఇంకేంటి ప్రిపేర్ అవ్వడానికి ఎగ్గొట్టడానికి కారణం ఏంటి అంటే ఇలా అనమాట. ప్రిపేర్ కాడు పూర్తిగా 8 గంటలు 10 గంటలు కూర్చొని ప్రిపేర్ అయ్యేటువంటి సామర్థ్యం లేదు. రేపు పొద్దున్న జాబ్ ఎందుకు రాలేదని అడిగితే సిగ్గుపడాలి. ఆ సిగ్గును కవర్ చేసుకోవడానికి పోస్టులు లేవు. ఇలాంటి కారణాలు చెప్తూ అసమర్థతను తెలియజేసుకుంటుంటారు చాలామంది. అలా మాత్రం ఉండిపోకండి. అలా ఉండే నెగిటివ్ బ్యాచ్ వాళ్ళతో సాంగత్యం చేయకండి, వాళ్ళతో కలిసి ఉండకండి. వాళ్ళున్న వాట్సాప్ గ్రూపులు టెలిగ్రామ్ గ్రూపుల్లో ఉండకండి. ఎవడైతే నెగిటివ్గా మిమ్మల్ని డివేట్ చేస్తాడో వేస్ట్ అలాంటి వాళ్ళు. ఓకే, సో ఉన్న 10 పోస్టులు ప్రిపేర్ అవ్వండి. అస్సలు 0 ఉంటే మనం అనుకోవచ్చు ఎన్ని పోస్టులు. మరి ఇక్కడ చూసినట్లయితే 64 పోస్టులు మనకి ఇక్కడ ఉన్నాయి. తర్వాత మనకి వైఎస్ఆర్ కడప చూసుకుంటే 46 పోస్టులు ఉన్నాయి, ఓపెన్లో 13 ఉన్నాయి. మరి ఓపెన్లో ఎన్ని పోస్టులు ఉన్నప్పుడు ఇంకేంటి ప్రిపేర్ కావడానికి. అదేవిధంగా కృష్ణా డిస్టిక్ చూసుకుంటే 68 ఉన్నాయి. అదేవిధంగా మనకి కర్నూలు చూసుకుంటే 17 పోస్టులు. పాపం కర్నూలు వాళ్ళకి తక్కువ ఉన్నాయి. ఇక్కడ వీళ్ళ బాధపడవచ్చు, కానీ కర్నూలు వాళ్ళు ఏం చేయాలి, పక్క జిల్లాకి వెళ్ళి ఓపెన్లో పెట్టుకోండి. ఓకేనా. ఇక నెక్స్ట్ చూసినట్లయితే నెల్లూరు జిల్లా చూసుకున్నట్లయితే మనకి ఓపెన్లో 10 ఉన్నాయి, ఇక్కడ మొత్తం 33 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా ప్రకాశం జిల్లా చూసుకుంటే 41 ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా చూసుకున్నట్లయితే మనకి మొత్తం 62 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా మనకి విశాఖపట్నం చూసుకున్నట్లయితే 71 పోస్టులు ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా విజయనగరం చూసుకున్నట్లయితే 21 పోస్టులు. పాపం విజయనగరం వాళ్ళకి చాలా తక్కువ ఉన్నాయండి. వీళ్ళు ఎక్కువ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు ఇక్కడ ఉంటారు పాపం. వీళ్ళకి ఇది కొద్దిగా తక్కువ ఉన్నాయి. బట్ మీరు విశాఖపట్నం లేదా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో ఓపెన్లు ఎక్కడెక్కువ ఉన్నాయి అక్కడ పెట్టుకోండి. ఓకేనా, టాప్ రావాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకి మంచి వేకెన్సీసే. అంటే మరీ టాప్గా మనం ఊహించినంత రాలేదు కాబట్టి డిసప్పాయింట్ అయ్యాం. మరి ఎండోమెంట్ ఉద్యోగాలు లాస్ట్ టైం 60 మాత్రమే వచ్చాయి. మరి లక్షలాది మంది పోటీ పడి 60 మంది జాబ్ కొట్టలేదా? అదేవిధంగా మనకి జూనియర్ అసిస్టెంట్ 678 వచ్చాయి. ఇప్పుడంటే గ్రూప్ 2 900 అలా వస్తున్నాయి, కానీ అంతకుముందు 400 లోపు గ్రూప్ 2 ఉద్యోగాలు వచ్చాయి. మరి గ్రూప్ 1 ఉద్యోగాలు చూసుకుంటే 90, 80, 70 అట్లాగే మాత్రం వస్తాయి. అయినా సరే ఆ ఉద్యోగం కొట్టాలని కసి ఉన్న వాళ్ళు ప్రిపేర్ అవుతూనే ఉంటారు, కొడుతూనే ఉంటారు. మరి వీటికి ఇన్ని తక్కువ సంఖ్య కాదు అనేటువంటి విషయాన్ని మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా మనకి ఇన్ని వేకెన్సీస్తో నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. సో మరి ఇక్కడ క్వాలిఫికేషన్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి అంటే డిగ్రీ అని క్లియర్గా చెప్పాడు. బ్యాచిలర్ డిగ్రీ, మీరు ఏ డిగ్రీ అయినా సరిపోతుంది. సరే బీ అయినా, బీకామ్ అయినా, బీఎస్సీ అయినా, మీరు ప్రైవేట్గా చేసినా, 10th లేకుండా డిగ్రీ చేసినా, ఇంటర్ లేకుండా డిగ్రీ చేసినా, ఏదైనా మీకు డిగ్రీ చెల్లుతుంది. మార్కులు ఎన్ని వచ్చినా పర్వాలేదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో మరి ఇక్కడ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి. వాళ్ళకి దే హ్యావ్ నాలెడ్జ్ ఆన్ కంప్యూటర్. నా కంప్యూటర్ మీద అవగాహన ఉండాలన్నాడు. కంప్యూటర్ మీద అవగాహన అన్నాడు కానీ సర్టిఫికేట్ అనలేదు. DCA, PGDCA లేదంటే మనకి స్టేట్ టెక్నికల్ బోర్డు నుంచి ఆఫీస్ అటామేషన్ ఇలాంటివి ఏం అవసరం లేదు. ఓకేనా. ఇక నెక్స్ట్ చూస్తే లింగ్విస్టిక్ క్వాలిఫికేషన్ అంటే మనకి విశాఖపట్నం అన్ని జిల్లాల వాళ్ళకి కూడా తెలుగు కంపల్సరీ రావాలి. బట్ కర్ణాటక బార్డర్లో ఉన్న అనంతపురం వాళ్ళకి కన్నడ తెలిసి ఉండాలి, చిత్తూరు తమిళ్ తెలిసి ఉండాలి, శ్రీకాకుళం వాళ్ళకి ఒరియా తెలిసి ఉండాలి, విజయనగరం వాళ్ళకి కూడా ఒరియా తెలిసి ఉండాలి. మిగిలిన వాళ్ళకి తెలుగు వస్తే సరిపోతుంది. వయో పరిమితి 18 నుంచి 42 సంవత్సరాలు. 5 సంవత్సరాలు ఎస్సీకి, ఎస్టీకి, బీసీకి, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి 5 ఏళ్ళు కలుపుతున్నారు. ఓకేనా. 47 ఏళ్ళ వరకు మీరు ఫైట్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే. సో మరిక నెక్స్ట్ చూస్తే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. ఎట్ ద టైమ్ ఆఫ్ సబ్మిషన్ మనకి ఏ డాక్యుమెంట్స్ అప్లై చేయాలో చూడండి. ఇక్కడ మనకి SC, ST, BC అభ్యర్థులు క్యాస్ట్ సర్టిఫికేట్, మీకు డిజబుల్డ్ అంటే ఫిజికల్లీ డిజబుల్డ్ అయితే ఆ సర్టిఫికేట్, EWS వాళ్ళు ఖచ్చితంగా సర్టిఫికేట్, స్పోర్ట్స్ వాళ్ళ సర్టిఫికేట్ అప్లై చేయాలి స్పోర్ట్స్ కనుక ఉన్నట్లయితే. అదేవిధంగా ద అప్లికెంట్ హు ఆర్ రిజర్వ్డ్ ఫర్ అండర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ABCDE ఉంటే దాని కమ్యూనిటీ సర్టిఫికేట్తో పాటు నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ పెట్టాలి.
నాన్ క్రీమ్ లేయర్, బీసీ వాళ్ళు నాన్ క్రీమ్ లేయర్ సర్టిఫికేట్ ఖచ్చితంగా పెట్టాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళు ఖచ్చితంగా క్లెయిమ్ చేసుకునే సర్టిఫికేట్ అయితే పెట్టాలి. సర్టిఫికేట్స్ గురించి మీకు ముందు నుంచి చెప్తున్నా, అప్లికేషన్కి సర్టిఫికేట్స్ అప్లై చేయడమే పెద్ద ప్రాసెస్. ఇక్కడ సర్టిఫికేట్స్ ముందుగా రెడీ చేసుకోండి అని చెప్పాను. సో సర్టిఫికేట్స్ ఖచ్చితంగా రెడీ చేసుకోండి, ఓకేనా. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి సర్టిఫికేట్స్ మీరు అప్లోడ్ చేయాల్సినవి. మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ మీ అందరికీ తెలుసు, నేను ఫస్ట్ నుంచి డిసెంబర్ నుంచి మిమ్మల్ని మోటివేట్ చేస్తూనే వస్తున్నాను. మరి దీంట్లో భాగంగా చూస్తే 80 మార్క్స్కి 40 GS, 40 వచ్చి ఇంగ్లీష్. మరి కంప్లీట్ కోర్స్ మన ఆరు షెడ్యూల్ అనే యాప్ 500 రూపీస్కి అందిస్తుంది. అదేవిధంగా ప్రతిరోజు ఫ్రీగా లైవ్ క్లాసెస్ మనకి ఏపీ హైకోర్టు వాళ్ళకి లైవ్ టెస్ట్ సిరీస్ అనేటువంటి మనం తీసుకుంటున్నాం ఉచితంగా. కాబట్టి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ద బెస్ట్ బిడ్ బ్యాంక్ ఫర్ ఏపీ హైకోర్టు, కంప్లీట్ బిడ్ బ్యాంక్ 200 రూపీస్కి అందిస్తున్నాం. ఇక మెంటార్షిప్ తీసుకుంటే డైలీ చిన్నపిల్లలను చదివించినట్టు చదివిస్తాం, 100% జాబ్ గ్యారంటీ, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మరి మెంటార్షిప్ జాయిన్ అవ్వాలంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇక ఎగ్జామినేషన్ ఫీజు 800 రూపాయలు, ఎస్సీకి ఎస్టీకి బీసీకి, ఎస్సీకి ఎస్టీకి 400 రూపాయలు అండి. ఇక ఇది సిలబస్ అనేటువంటిది మీకు ఆల్రెడీ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. మీకు సిలబస్ ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా జిఎస్, అదేవిధంగా 40 మార్క్స్కి ఇంగ్లీష్. సిలబస్ గురించి కంప్లీట్గా మరొక వీడియోతో అయితే మనము ఇంకొక వీడియో అయితే చేద్దాం. కాబట్టి తక్కువ పోస్టులు ఉన్నాయి అని మీ బ్రెయిన్లో నుంచి ఆలోచన తీసేయండి. ఎవడైతే తక్కువ పోస్టులు ఉన్నాయో అని మిమ్మల్ని డిసప్పాయింట్ చేస్తూ ఉంటాడో వాట్సాప్ గ్రూపుల్లో, టెలిగ్రామ్ గ్రూపుల్లో, వాళ్ళని ఆ గ్రూపుల్లో వీలైతే వాళ్ళని ఫాలో అవ్వకుండా వచ్చేసేయండి. ఎందుకంటే ఒక్క పోస్ట్ ఉన్నా, ఓపెన్లో ఒక్క పోస్ట్ ఉన్నా ప్రస్తుతం ఉన్న కాంపిటీషన్లో కేవలం 70-80 రోజుల్లో ఒక ప్రభుత్వ ఉద్యోగం, ప్రభుత్వ ఉద్యోగం అంటే లైఫ్ లాంగ్ సెటిల్మెంట్ అనమాట. అలాంటి సెటిల్మెంట్ ఉద్యోగం 4 నెలల్లో ఇచ్చేవాడు ఎవడైనా ఉంటాడా? ఉండడు. ఇలాంటి కామెంట్ చేసేవాళ్ళు పనికిమాలిన కామెంట్స్ చేస్తూ ఉంటారనమాట. వాళ్ళని పట్టించుకోవద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బ్రెయిన్లో మీ జిల్లాలో మీ క్యాస్ట్కి 2 పోస్టులైనా ఉన్నాయా, ఒక పోస్ట్ అయినా ఉందా, ఉంటే హ్యాపీ. ఒకవేళ లేదు, ఓపెన్లో ఉన్నాయా చూసుకోండి. ఓపెన్లో ఉన్నాయి, సరే ఓపెన్లో కూడా లేవు, పక్క జిల్లాలో ఉన్నాయా, ఓపెన్లో ఉంటే అక్కడికి వెళ్ళి పెట్టేసేయండి, పెట్టి కొట్టండి. ఇక్కడ ఏమవుతుందంటే ఎగ్జామ్ ఈజీ కాబట్టి అందరికీ మార్క్స్ పెద్ద డిఫరెన్సెస్ రావు. 60+ మార్క్స్ వస్తే గ్యారంటీగా జాబ్ వస్తుంది. 70+ వచ్చాయంటే మీరు టాపర్ అవుతారు, ఏ జిల్లాలో అయినా ఓపెన్లో కొట్టేయచ్చు అనమాట. కాబట్టి పాజిటివ్ యాటిట్యూడ్తో మళ్ళీ ఇలాంటి నోటిఫికేషన్ రాదు, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎండోమెంట్ రావచ్చు, గ్రూప్ 2 రావచ్చు, ప్రస్తుతం ఉన్న డిఎస్సీ ఏదైనా రావచ్చు, కానీ మళ్ళీ నోటిఫికేషన్ రావడానికి చాలా టైం పడుతుంది. ఆ ప్రాసెసే పెద్ద ప్రాసెసంగా ఉంటుంది. ఇక్కడ మాత్రం 4 నెలల్లో మీ భవిష్యత్తు తేలిపోతుంది అనమాట. కాబట్టి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, పాజిటివ్గా ఉండండి, నెగిటివ్గాని మైండ్లోంచి తీసేయండి, 100% ప్రిపరేషన్ చేయండి, ఓకేనా. థ్యాంక్ యూ.